ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు తెలంగాణ ప్రదాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ విచారణకు రావాలని రెండోసారి నందినగర్లోని పాత నివాసం గోడపై నోటీసులు అంటించి విచారణకు రావాలని రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుట్టీల రాజకీయాలకు నిరసనగా రామచంద్రపురం మరియు భారతీనగర్ డివిజన్లో ఉన్న కార్యకర్తలందరం స్థానిక పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుర్మ మరియు 3 డివిజన్ల అధ్యక్షులు పరమేష్ కుర్మ, డివిజన్ అధ్యక్షులు ఎస్సీ సెల్ బీసీ సెల్ కార్మిక విభాగం భారీ ఎత్తున కార్యకర్తలు హాజరై రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగాన్ని బూడిది పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని అంబేద్కర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు హాజరై రేవంత్ ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది। రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనే ఆలోచనతో ఈనాడు మన యొక్క తెలంగాణ గత సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు విచారణతో నోటీసులు ఇచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక పన్నాగం పన్నెండు దానికి నిరసనగా ఈరోజు మా యొక్క రామచంద్రపురం 111, 112 డివిజన్ కార్యకర్తలందరం కూడా మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం। ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే పారదోలే సమయం ఆసన్నమైంది। ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఈనాడు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారికి చాలా దురదృష్టకరం। వాళ్ళకు భయాందోళన ఉన్నారు। ఎప్పుడైతే ఈ యొక్క గతంలోనే మన యొక్క పంచాయతీలు 4000 పంచాయతీలు రావడం ఇప్పుడు ఈసారి ఎందుకంటే పార్టీ బ్యానర్ మీద నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిధిలో కారే రావాలి నినాదంతో ప్రజలంతా ఎంతో ఉరుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు అమెరికా నుండి ఈ యొక్క పైరవీలు చేపిస్తున్నాడు। ఈనాడు ఏదైతే సిట్టు విచారణకు ఈ కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు మా యొక్క తెలంగాణ ప్రజలు మొత్తం ఆయనకు మద్దతుగా ఈనాడు మేమందరం ఉన్నాం। ఈ యొక్క రామచంద్రపురం 120 డివిజన్ నుంచి ఆదర్శ గారి నాయకత్వంలో మేమందరం కూడా మా యొక్క అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చేస్తూ కొద్దిసేపట్లో శాంతియుతంగా ధర్నా చేస్తామని సందర్భాన్ని మనం చేస్తూ తెలుగు తీసుకున్న మనం అందరం కూడా శాంతియుతంగా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్కి మద్దతుగా మనం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మనం అందరం కూడా శాంతియుతంగా మనము ఆందోళన అవసరం ఉందని సందర్భం కోరుకుంటూ ఇప్పుడు ఆదర్శ రెడ్డి గారు